హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొక్కల కోసం ఫుడ్ బనానా ఫర్టిలైజర్ చూడండి ఎన్ని కేజీలు అంటే మామూలుగా బనానాస్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. నేను కొన్నిమ్మని అడిగాను, లేదు తీసుకుంటా అన్నీ తీసుకోండి లేదంటే లేదని చెప్పేసి ఇన్ని ఇచ్చేసాడనమాట తను. అందుకని చెప్పేసి ఇంకా సరేలే ఒకేసారి చేసుకుందామని, ఇంకెట్లాగో క్రాప్ దశలో చాలా ఉన్నాయి కదా, సరే అని తీసుకొచ్చానమాట. దీనికి దాదాపు ఒక 2-3 కేజీల బెల్లమైనా వేసుకోవాలి, బాగా పండుబండి అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఒక దాంట్లో ఒకటి వేసి ఇచ్చారు, అందుకే ఓన్లీ ఫ్రూట్స్ వరకు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను. వీటిని యాక్చువల్లీ సన్నగా కట్ చేసుకోవాలి, కానీ ఇంక ఇప్పుడు ఇవన్నీ అలా కట్ చేసేంత ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇలా అంటే అంత మెదిగిపోతుంది, అంటే బాగా పండుబండిపోయినాయి, ఖరాబ్ అయినాయి ఇచ్చేసారనమాట. దీనికి ఒక 2-3 కేజీలు, ఖచ్చితంగా ఒక 3 కేజీలు అయితే బెల్లం అయితే పడుతుంది. ఇంకా నన్ను అడిగారు ఏం వేస్తే కాఫ్ వస్తుంది, పువ్వులు పూస్తాయి అని అడుగుతారు కదా, మాకు రావట్లేదు అంటారు కదా, ఇది ఒక్క ఫర్టిలైజర్ చేయండి మెయిన్ అన్నమాట. మన ఫర్టిలైజర్లో మనకు మామూలుగా బాడీకి ఎక్కువగా మనం ఇష్టంగా తింటాం కదా కొన్ని ఫుడ్స్, మనకి ఎక్కువ బలం కోసం, అలా మనకు అప్పుడప్పుడు వెజిటేబుల్స్ తింటాము, అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటాము, అప్పుడప్పుడు మనం చికెన్, మటన్, నాన్ వెజ్ అలా తింటూ ఉంటాం కదా, మన ప్రోటీన్ కోసం ఎగ్గు తింటాం కదా. అలాగే మొక్కలకు కూడా మనం నార్మల్ అప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తాము, ఒక్కొక్కసారేమో ఇవి ఇస్తూ ఉంటాం. ఇంక ఇది ఎంతటి మొక్క, అసలు నాకు పూలు పొయ్యట్లేదు, అసలు పెట్టి కూడా వేస్ట్ అయిపోయింది అనుకుంటారు కదా, అప్పుడు ఇది ఇచ్చి చూడండి, నిజంగా అమేజింగ్గా పనిచేస్తుంది. చూసారు కదా ఇక్కడ అన్నీ పెట్టేశాను. ఇంక ఇవన్నీ కూడా ఇగో ఇట్లా వాటర్ అని ఇందులో మళ్ళీ డౌట్ వస్తుంది కొంతమందికి, ఏంటంటే ఇందులో ఏమైనా వాటర్ మిక్స్ చేయాలా, అవసరం లేదు, బాగా పండినాక ఇందులో నుంచి ఇంకా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. నాకు ఏమనుకోకండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది, మళ్ళీ దీన్ని ఎడిట్ చేసే టైం లేదు, ఎందుకంటే ఇది వినాయక చవితి ముందు ఇక ఇవి తీసుకొచ్చాను, కొంచెం పనిలో ఉండడం వల్ల నేను డైరెక్ట్ వాయిస్ అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు. ఇలా మొత్తం అయితే మెదిపేశాను. ప్రజెంట్ అయితే నా దగ్గర 2-3 కేజీస్ బెల్లం అయితే లేదు. బెల్లం తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం పగలగొట్టి ఇందులో వేసేస్తాను. ఇంకా సింపుల్, ఇది ఒక 3 డేస్ అయితే మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత 3 డేస్ నుంచి మనం మొక్కలకైతే ఇవ్వచ్చు. ఇది మాత్రం రోజు ఉదయం సాయంత్రం ఏదన్నా ఒక స్టిక్తోని కలియబెడుతూ ఉండాలి. ఇప్పుడంటే నేను ఇట్లా స్మాష్ చేస్తున్నా, కానీ కొంచెం కాయల్లాగా ఉన్నవైతే చిన్న చిన్న కట్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు 2 రోజులు పక్కకు పెట్టారనుకో ఇలా మొత్తం పండిపోతాయి. ఇంత పెద్ద బకెట్లో చేస్తున్నాను. ఇంకా నేను ఇది అయిపోయినాక ఏ ఫర్టిలైజర్ చేయను అనమాట, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2-3 కేజీల బెల్లం కూడా కొనాలి కదా, ఇక అందువల్ల తప్పకుండా ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసమే, వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క మొక్కలు, కూరగాయలు కానీ, ఫ్రూట్సే కానీ, పువ్వులు కానీ, మీరు ఏ మొక్కలు పెంచుకున్నా సరే వాటికైతే నెంబర్ 1 అని నేను ఎప్పుడు ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉంటాను, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎంత హార్డ్ వర్క్ తెలుసా ఫ్రెండ్స్. మీరు ఈ ఫర్టిలైజర్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇది నేను అక్కడి నుంచి తేవడానికి ఎంత కష్టపడ్డాను, కింద నుంచి 3 ఫ్లోర్లు బిల్డింగ్ తేవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా పనులన్నీ ఇక దీనికి ఒక దాదాపు 1-2 అవర్స్ అయితే నేను ఇందులో చెత్త వేరి ఇది వేరి అంతా కూడా ఇలా స్మాష్ చేసుకోవడానికి కూడా నాకు చాలా టైం అయితే పడుతుంది. మొక్కల కోసం నాకు గార్డెనింగ్ అంటే ప్రాణం అసలు, అందుకని దానికోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటాను. అంటే చాలామంది ఇదే డౌట్ అడుగుతూ ఉంటారు, చాలామంది లింక్ షేర్ చేయండి మేడం, మీకు ఇలా వచ్చాయి కదా ఫ్లవర్స్, మాకు లింక్ షేర్ చేయండి అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ మధ్య రీసెంట్ కూడా చాలామంది అడిగారు, కానీ ఇంకా లింక్స్ అన్ని లోపల ఉంటాయి కదా, అందుకే మరొకసారి చూపిద్దాంలే అనుకొని మళ్ళీ ఇదైతే మీకోసం అయితే షేర్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతోమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఇలాంటివి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలాంటివి అంటే కొంచెం స్మాష్ అవ్వబట్టి ఇది అవసరం లేదు, పక్కకు పడిద్దాం. అంటే అది 2 రోజుల తర్వాత మగ్గింది అనుకో మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు. కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇంత క్వాంటిటీ కదా, కట్ చేసి అంత టైం లేదు నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి. రేపే వినాయక చవితి, ఇది వినాయక చవితి ముందు రోజు నేను ఇవి తీసుకొచ్చాను అన్నమాట. నేను మిడిల్లో ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇంక బాగుండేది, కానీ ఇంక అనుకోకుండా అయింది ఇలా. ఇంకా దీని మీద ఏదన్నా ఒక క్లాత్ కప్పేయాలి, కప్పేసినాక లేదంటే దోమలు ఇవన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి.
నేను అసలు నిజానికి ఇంత వద్దన్నా కూడా అతను వినలేదన్నమాట. తీసుకుంటే మొత్తం తీసుకోండి, లేకపోతే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు అతను, షాప్ అతను. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చానమాట. మన వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా హ్యాండ్ అయితే ఎంత పెయిన్ వస్తుందంటే దీన్ని ఇలా స్మాష్ చేస్తుంటే. మీరు ఇంత క్వాంటిటీ మీకు అవసరం లేదు. ఒక డజన్ బనానా తెచ్చుకొని అర డజన్ బెల్లం వేసుకోండి, లేదంటే 2 డజన్ల బనానా తీసుకొని అర కేజీ బెల్లం వేసుకోండి. ఇంతే. ఇందులో వాటర్ అసలు ఎక్కడ కూడా వాటర్ తడి అనేది తగలనీయకూడదు. వాటర్ తగ్గడం వల్ల ఏంటంటే ఖరాబ్ బూజెక్కిపోతుంది, కొంచెం మళ్ళీ ఇందులో ఏమైనా ఇన్సెక్ట్స్ తయారవుతుంటాయి. ఇంక ఇలా అయితే పెట్టాను. అసలు యాక్చువల్లీ ఇప్పుడే బెల్లం కూడా వేయాలి, బట్ నా దగ్గర ఇప్పుడు లేదు. నేను ఈవినింగ్ తీసుకొచ్చి ఇంకా ఇందులో మొత్తం జ్యూస్ తయారవుతుంది కదా, ఇంకా బెల్లం గడ్డ తెచ్చి ఇందులో వేసినా కూడా అదే కరిగిపోతుంది. మీకు చూపిస్తాను, ఎందుకంటే అంత జ్యూసీగా అయిందనమాట ఇది. ఎస్పెషల్లీ ఈ గార్డెనర్స్ కోసం అయితే ఇదైతే మీకోసం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇంకా దీనిపైన ఇట్లా క్లాత్ కప్పేస్తున్నాను, లేదంటే ఇలా ఏదైనా ఒకటి ఇట్లనైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. క్లాత్ అయితే అందులో మొత్తము ఇందులో తడికి అంటే పై వరకు ఉంది కాబట్టి తడి అంతా వచ్చేస్తుందని ఓన్లీ ఇలా చూపిస్తున్నాను. అది చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఈరోజు కూరగాయల చెత్త, బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్ అన్నీ ఇందులో వేసాను అనమాట. కొన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. తర్వాత ఇది ఏదైతే ఉందో తీసేయాలి, కానీ ఇప్పుడు టైం లేక అలా వేస్తున్నాను. దానిపైన మట్టి కప్పేస్తాను. ఇలా ఏవైతే ఇవి పడినాయో ఇవన్నీ సైడ్కి అనుకోవాలి. అబ్బా, నా కంగారులో నా చేతులకి ఏమవుతుందో అసలు అర్థమే కావట్లేదు. ఇక్కడ సైడ్కి అన్నాను కదా, అంతా కిచెన్లో ఉండే చెత్త అదంతా కూడా మళ్ళీ అదంతా మొత్తం కూడా కంపోస్ట్ కావాలంటే దానిపైన మట్టి వేసుకోవాలి. అందుకే ఈ మట్టి గడ్డ తెచ్చి ఇక్కడ వేసాను. నా చేతులు అయితే ఏమైపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక మేల్ ఫ్లవర్ ఉంది, దీన్ని కూడా కొంచెం పాలినేట్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా అప్డేట్ అయితే ఇస్తాను, మళ్ళీ అది ఎలా చేసుకున్నాను అనేది కూడా ముందు వీడియోలలో తెలియజేస్తాను మీకు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఇలాంటి పోషకాలు తప్పనిసరి. ఇవన్నీ కూడా మంచి పర్ఫెక్ట్ సైజులో రావాలి అంటే ఇలాంటి బలమైన పోషకాలు తప్పనిసరి మీ మొక్కలకు చాలా అవసరం. ఇప్పుడు ఇది బీరపూత చూడండి, క్రాప్ దశకు వస్తుంది. దీనికి కూడా ఇచ్చామనుకో చక్కగా కాయలు అనేది వస్తాయి. ఇంకా వీటికి కూడా చాలా ముఖ్యమన్నమాట. చూసారు కదా ఇక్కడ ఎలా వచ్చాయో. ఇవన్నీ కూడా మంచి సైజులోకి రావాలంటే ఈ బనానా ఫర్టిలైజర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.